సార్ ఎందుకంటే మనకు జనరల్ గా నేనేంటంటే ఇప్పుడు నేను కావాలి అని అంటే బయట నుంచే తెచ్చుకోవచ్చు టీచర్. కానీ నా ఉద్దేశం నేను ఒక గ్రామీణ ఏరియాలో ప్రాంతాల్లో నేను స్కూల్ పెట్టానంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో కూడా చదువుకొని ఈ ఏరియాలో సెటిల్ అయిపోయి ఉండి బయటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా కావాలి. అందుకనే నేను ఎక్కువ లోకల్ నే హైరింగ్ చేసుకుంటాను, లోకల్ రిసోర్స్ కోసం. కాకపోతే మనకు అనుకున్న క్వాలిటీ దొరకవచ్చు, దొరకపోవచ్చు అందరూ. అందుకని ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేది కంపల్సరీ. చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఇప్పుడు అంజలి గుప్తా గారు ఫేమస్ ఎడ్యుకేషనిస్ట్. అలాగే మాకు ఎవరైతే బుక్స్ ఏదైతే మేము వాడతాం ఆ పబ్లిషర్ సంబంధించింది మోటివేటర్స్, వీళ్ళందరినీ పిలిచేసి ఒక్కొక్కటి అంటే చైల్డ్ సైకాలజీ ఎలా అర్థం చేసుకోవాలి పిల్లల్ని, వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అంటే సిలబస్ ఎలా రిథమిక్ గా తీసుకెళ్ళాలి, అండ్ మీరు క్లాస్ లో హెటరోజినస్ గ్రూప్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఇందాక అనుకున్నాను కదా, ఐపీ లెవెల్ కొంతమంది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ గ్రూప్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ లూజ్ కూడా నేర్పిస్తాం టీచర్లకి. ఎందుకంటే అసలు టీచర్లకు వస్తేనే కదా పిల్లలకి అది స్పోకెన్ ఇంగ్లీష్, కొంచెం ఏదైనా కోడింగ్, ప్రతి టీచర్ కోడింగ్ నేర్చుకోవాలి మా దగ్గర. ఇలా ప్రతిదీ మేము టీచర్లకి ట్రైన్ చేస్తాం అన్నట్టు. టీచర్లు బాగా ట్రైనింగ్ లో ఉంటేనే పిల్లలకి జ్ఞానం జరుగుతుంది. ఆబ్వియస్లీ అంతే కదా.